హాయ్ అండి, ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గంగా సిద్ధార్థ్. నేను యోగా టీచర్ని. ఈ రోజుల్లో మనం చిన్న పనికి కూడా, చిన్న ఇబ్బందికి కూడా, చిన్న ఏదో సమస్య కూడా మనం స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఉండగలిగితే మనకి ఆ ఒత్తిడి ఏదైతే ఉందో దాని నుంచి మనం రిలీఫ్ ఇస్తుందన్నమాట ఈ బాలాసనం. సో మనం కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆసనంలో కూర్చొని అలా ఫార్వర్డ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఇలా ఈ సిట్అప్స్ పొజిషన్లో కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటారు. సో ఆ ఈ సీట్కి లెగ్కి కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి కరెక్ట్గా బెనిఫిట్స్ అనేవి ఉండవు అన్నమాట. సో మనం ప్రాపర్గా కూర్చొని మన ఈ కాలు అండ్ ఈ తొడలు అన్నీ ఆనుకొని ఈ పొజిషన్లో తీసుకొని మన హెడ్ అనేది మోకాలుకి తీసుకొని వచ్చిన తర్వాత ఇలా ఒక 30 సెకండ్స్ వరకు మనం ఈ బాలాసనంలో ఉండగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది మన బ్రెయిన్కి. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన బ్రెయిన్కి జరిగిన తర్వాత బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా ఆలోచించే విధానంగా ఇంకా ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ బాలాసనంలో. సో ఈ బాలాసనం అనేది ఇది చేయడం అనేది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే పొట్ట ఉండే వాళ్ళకు కూడా ఈ బాలాసనం అనేది ఈజీగా మనకి పొట్ట తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఈ ఆసనాన్ని ఎవరైనా చేయొచ్చు. సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో ఈ ఆసనాన్ని కొంచెం అవాయిడ్ చేసి, మోకాళ్ళకు ఆపరేషన్ అయిన వాళ్ళు సో అవాయిడ్ చేస్తే కొంచెం బాగుంటుందన్నమాట. మిగతా వాళ్ళందరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఆసనం వేసి మన ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ ఆసనం అనేది బాగా యూజ్ అవుతుంది మనకి. ఈ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో మనం మరొక ఆసనం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సేతుబంధాసనం. సో ఈ సేతుబంధాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరెవరు వేయచ్చు అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ముందుగా మనము శవాసనం పొజిషన్స్ తీసుకున్న తర్వాత ఈ రెండు కాళ్ళని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మన ఈ రెండు చేతులు ఏవైతే ఉన్నాయో ఈ కాళ్ళని ఈ చేతులతో ఇంటర్లాక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మన కాళ్ళని మన చేతులతో పట్టుకున్న తర్వాత మన బాడీని అలా స్లోగా పైకి లేపుతూ మన గడ్డము ఛాతీ వరకు వచ్చే విధంగా మన బాడీని పైకి లేపాలి. ఈ మోచేతులు అనేవి మోచేతుల సహాయంతో మన బాడీని ఇంకా పైకి లేపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో
సో ఈ విధమైన పొజిషన్స్ తీసుకొచ్చిన తర్వాత ఒక 30 సెకండ్స్ 30 సెకండ్ల వరకు ఈ ఆసనంలో ఉండగలిగితే మన బ్రెయిన్కి రక్త ప్రసరణ అనేది ఈజీగా జరుగుతుంది. దానివల్ల మన బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేసి ఒత్తిడి నుండి ఈ ఆసనం దూరం చేస్తుంది అనమాట. సో ఇందులోనే ఇంకా కొంచెం బెటర్మెంట్ ఏంటంటే మనం ఈ 2 చేతులు వదిలేసి ఈ నడుము కింద ఈ పొజిషన్ తీసుకుంటే ఇంకా పైకి లేస్తుంది. సో దాని ద్వారా ఇంకా మంచి బెటర్మెంట్ అనేది ఈ ఆసనం మనకి ఇస్తుంది. బ్రీతింగ్ అనేది కూడా నార్మల్లోనే ఉంటుంది. సో రిలాక్స్ కూడా మన ఈ ఆసనం విముక్తి అయ్యేటప్పుడు కూడా చాలా స్లోగా మనం ఏ విధమైన పొజిషన్స్లోకి వచ్చామో అదే విధంగా స్లోగా మనం రిమూవ్ అయిపోవాలి. మళ్ళీ శవాసనంలో యాస్టీస్గా ఈ పొజిషన్ తీసుకొని ఒక 10 సెకండ్స్ వరకు మన బాడీని రిలాక్స్ చేస్తే సరిపోతుంది. ఈ సేతుబంధాసనం అనేది ఎవరైనా చేయొచ్చు. సో బ్యాక్ బోన్ సంబంధించిన వాళ్ళకు కూడా అంటే డ్రైవింగ్ చేసి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఆసనం వేసి మనకు బ్యాక్ పెయిన్ తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో మనం మరొక ఆసనం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే విపరీతకర్ణి. సో ఆ విపరీతకర్ణి ఎలా చేద్దాము, ఏ పొజిషన్స్ చేయాలి, ఎవరెవరు చేయాలి, చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. శవాసనం పొజిషన్స్ తీసుకుందాము. ఈ శవాసనం పొజిషన్ తీసుకున్న తర్వాత కాళ్ళను అలా గాల్లో లేపిన తర్వాత మన నడుము ఏదైతే ఉందో ఆ నడుమును కూడా కొంచెం ఆఫ్ చేయాలి. చేసిన తర్వాత మన ఈ 2 చేతులతో ఈ నడుము దగ్గర పెట్టుకొని ఒకేసారి డౌన్ చేయాలన్నమాట. పైకి ఇలా సో ఈ విధమైన పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ 2 చేతుల సహాయంతో ఈ నడుముని అలా గాల్లో లేపి కాళ్ళని అలా స్ట్రైట్గా ఉంచాలి. ఇలా మనం ఒక 30 సెకండ్స్ వరకు ఈ పొజిషన్లో ఉండగలిగితే మనకి రక్తం అనేది బ్రెయిన్కి బాగా సరఫరా అయ్యి అది టెన్షన్స్ ఒత్తిడి నుండి మనల్ని విముక్తి చేస్తుంది. సో ఈ ఆసనం అనేది ఎవరైనా చేయొచ్చు. రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా చాలా స్లోగా చేతులు అలా నేలకు పెట్టేసి ఒక్కొక్క వెముక అంటే మనకు బ్యాక్ బోన్లో ఉండే ప్రతి ఎముక స్లోగా నేలకు తాకే విధంగా ఇలా స్లోగా కాళ్ళను కూడా అలా స్లోగా మనం నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. సో ఇలా చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ మనం రిలాక్స్ అయ్యి ఈ శవాసనంలో ఉంటే సరిపోతుంది. ఈ విపరీతకర్ణి చేయడం వల్ల రక్తం మనం మెదడుకి బాగా సరఫరా అయ్యి టెన్షన్స్ ఒత్తిడి నుండి ఈ ఆసనం దూరం చేస్తుంది అనమాట. సో ఈ ఆసనం ఎవరెవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు. మ్యాక్సిమం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా ఈ ఆసనం చేసి ఒత్తిడి అనే స్ట్రెస్ నుంచి ఈ ఆసనం చేసి విముక్తి పొందొచ్చు అనమాట. సో మనం ఈ ఒత్తిడి స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో ఇంకొక ఆసనం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మార్జరీ ఆసనం. సో ఈ మార్జరీ ఆసనం ఎలా చేద్దాము, చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ పొజిషన్స్ రావాలి. అంటే మార్జరీ అంటే ఒక పిల్లి ఎలాంటి పొజిషన్స్ ఉంటుంది. సో అంటే ఈ విధమైన పొజిషన్ ఉంటుంది కదా పిల్లి. సో దాన్ని మనం ఈ 2 చేతులు మ్యాట్కి ఇరుపక్కల పెట్టుకున్న తర్వాత 2 కాళ్ళు కూడా సేమ్ పొజిషన్స్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ కాలుకి సూసాయిగా అంటే సూటిగా 2 అలా పెట్టుకున్న తర్వాత మనం శ్వాస తీసుకుంటూ మన బాడీని వెముకని పైకి లేపాలి. వదులుతూ మళ్ళీ అదే బ్యాక్ బోన్ని డౌన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా చేద్దాం అనేది. అంటే వదులుతూ మన వెముకను పైకి లేపాము, శ్వాసను పీల్చుకుంటూ మన వెన్నుపూసను డౌన్ చేసాం అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా చేద్దాం అనేది.
ఈ మార్జరీ ఆసనం వేయడం వల్ల మనకి బ్రెయిన్కి రక్తం బాగా సరఫరా అయ్యి మనం పెద్ద పెద్ద సమస్యలను కూడా బాగా ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ యోగా ఆసనాలు అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు ఇలాంటి ఆసనాలు వేయడం వల్ల మన బ్రెయిన్ అనేది కొంచెం రిలాక్సేషన్ తీసుకొని పెద్ద పెద్ద సమస్యల్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి మన బ్రెయిన్ బాగా యూజ్ అవుతుందన్నమాట. సో పెద్ద పెద్ద ఆలోచనలు చేయకుండా ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న యోగా ఆసనాలు వేస్తూ కొంచెం మనకి పెద్ద సమస్యల నుంచి దూరం చేయడానికి ఈ యోగా ఆసనాలు యూజ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు మీ దినచర్యలో భాగంగా ఖచ్చితంగా రోజు ఒక అరగంట సేపు ఇలాంటి యోగా ఆసనాలు వేస్తే స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది కొంచెం లోనవ్వకుండా చాలా ఈజీగా పనిచేయగలుగుతాం, చాలా మెచ్యూర్గా పనిచేయగలుగుతాం అండ్ హుషారుగా పనిచేయగలుగుతాం. సో ఇలాంటి యోగా ఆసనాలు మీరు వేయండి, బ్రెయిన్ని కొంచెం చురుగ్గా ఉంచుకోండి. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మరింత ఆరోగ్యంతో, మరింత యోగాతో. నమస్తే.